లో జనసేన నియోజకవర్గ కార్యాలయాన్ని జనసేన నేత బర్మా ఫణిబాబు ప్రారంభించారు. స్థానిక ట్రిపుల్ నుండి రాజీవ్ సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీతో పార్టీ కార్యాలయం వరకు జనసైనికులు తరలివచ్చారు. నూజివీడులో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి 50,000 మెజారిటీతో అఖండ విజయం సాధిస్తారని బర్మా ఫణిబాబు అన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా రెండు పార్టీలు సమన్వయంతో పనిచేసే అభ్యర్థిని గెలిపించుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న మోసాలపై రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మండిపడ్డారు. నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయాన్ని నూజివీడు జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి బర్మా ఫణిబాబు గారి ఆధ్వర్యంలో కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. వీరి ఆహ్వానం మేరకు ఇక్కడికి అతిథులుగా వచ్చాం మేము ఇక్కడికి ఈ రోజు కార్యాలయ ప్రారంభోత్సవానికి. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ అలాగే ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా ఇంతే ఉత్సాహంతో జనసేన పార్టీ అభివృద్ధి చెందాలని, కార్యాలయాలు జెండా ఆవిష్కరణలు ఇంతే పెద్ద ఎత్తున జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కనుక వస్తే స్థానిక నూజివీడు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేక ప్రతాప్ గారు అంటండి. ఆయనకి చెప్తున్నాను నేను క్లియర్ గా, నా పేరు రాయపాటి అరుణ, మిమ్మల్ని చెప్తున్నాను సార్, మీరు నిద్ర లేసి దయచేసి మీ మొహం అద్దంలో చూసుకునే ముందు ఈ నూజివీడు రోడ్డుకు రావడానికి నా జీవితంలో స్టేట్ వైడ్ గా చాలా పట్టణాలు తిరిగాను, కానీ నూజివీడు రోడ్లు ఉన్నంత దరిద్రంగా ఇంకా ఏ రోడ్లు లేవు. దయచేసి మీరు రోడ్లో తిరుగుతారు, లేదంటే మీరు కూడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా గాల్లో ఎగురుతుంటారు, నేల మీద తిరగకుండా నాకైతే తెలియదు. కానీ మీరు నేల మీద తిరిగే వ్యక్తి కనుకైతే ఈ కుంటలు ఇప్పటి వరకు పూడ్చుకోకుండా ఎందుకున్నారో నాకు తెలీదు. మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 175 వస్తాయని చెప్పేసి అంటున్నాడు. నాకైతే ఆ విషయం నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి ఆ విషయం మనం మాట్లాడుకోవచ్చు కనుక వస్తే, రోడ్డు మీద ఎన్ని గుంటలు ఉన్నాయి, కుంటగా ఒక ఓటు లెక్కేసుకుంటారండి. కనీసం ఉన్న కుంటలన్నీ ఓట్లన్నా మీకు పడతాయో లేదో నాకైతే తెలీదు. ప్రజలకు సంబంధించి అభివృద్ధి తెలియదు. ప్రజలకు సంబంధించి ఏ విధంగా ఉద్యోగాలు కల్పన చేయాలి, ఏ విధంగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించాలి, ఏ విధంగా వాళ్ళకి సాంఘిక భద్రత కల్పించాలన్న అంశాలన్నింటినీ పక్కదారి పట్టించి మీరేమో గెస్ట్ హౌస్ లో, మీ నాయకుడేమో తాడేపల్లి ప్యాలెస్ లో పడుకొని నిద్రపోవడం సరిపోయింది 4.5 ఏళ్లు. రాబోయే రోజుల్లో మీరు నిద్ర లేచినా లేకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిద్ర లేచారు కాబట్టి 24లో మీ అందరినీ పేడ నీళ్లు పోసి రాష్ట్రం వదిలిపెట్టిపోయింది దాకా కొడతారు, దయ్యాలు పట్టుకున్నారు కాబట్టి రాష్ట్రానికి మీరు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రానికి సంబంధించి సమస్యలు ఏమున్నాయి వాటి మీద మాట్లాడండి తప్ప ప్రతిపక్ష నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే మీకు ఓట్లు పడవనే విషయం మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ గుర్తించుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఒక దేవుడిగా పూజించిన వ్యక్తి మరి ఆయన ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా మనం ఒక అడుగు ముందుకేసిన మరి 2008లో ప్రజారాజ్యం స్థాపించి ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వడం మరి మనందరం కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపాలి. ఎందుకంటే పద్మవిభూషణ్ అనేది చిరంజీవి గారికి 2-3 సంవత్సరాల ముందు రావాల్సిన ఇది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు గుర్తించి మరి పద్మవిభూషణ్ ఇవ్వడం మనందరం ఆనందించిన విషయం. ఇంకోటి ఏంటంటే, మనం ప్రజా సంస్థల మీద ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి మరి ఏదో నాయకుడికి మన ప్రజలు అనేక రకాలుగా వచ్చిన సమస్యలు మరి తెలియజేయడానికి ఒక కార్యాలయం కావాలి. మరి అందరికీ అన్ని పార్టీలలో ఏదో కార్యాలయం ఉన్నట్టు మనకు కూడా ఒక జనసేన పార్టీకి ఒక కార్యాలయం ఏర్పరచుకొని మరి మనం వచ్చే మరి మా అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మేము కూడా కొన్ని విలేజ్ల్లో వెంకటేశ్వర గారి తిరగడం చేయడం, కొన్ని కారణాల వల్ల మేము ఏదన్నా రాకపోతే సరే మేము వెళ్తామంటే ఆయన గారు కూడా మా కార్యకర్తల ద్వారా కొంత ఎరగడం చేయడం, చాలా ఫ్రెండ్లీగా మేము ఉభయంగా ఎవరికి వచ్చినా సీట్ ఇప్పుడు వెంకటేశ్వరకు వచ్చినా ఏం చేస్తాను, నాకు వచ్చిన వెంకటేశ్వర చేస్తారు. మా అండర్స్టాండింగ్ ఎటువంటి పొరపాటు లేవు. కాబట్టి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా నూజివీడు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో దాదాపు 50,000 మెజార్టీతో గెలవబోతుంది ఇక్కడ. ఎందుకంటే నేను సంవత్సరం నుంచి ఈ నియోజకవర్గం ప్రతి విలేజ్ లో నేను తిరగడం జరుగుతుంది. కానీ ప్రజలు, కార్యకర్తలు అందరూ ఈ ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ నూజివీడు ప్రభుత్వంలో ఈ నూజివీడులో ఈ సీట్ ని కాబట్టి బంగాళాఖాతంలో కలపడం ఖాయం. ఎందుకంటే ఈ నూజివీడులో అనేక సమస్యలు ఉన్నా ఏ ఒక్క సమస్య కూడా మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం గారిని పట్టించుకోవాలి. గతంలో PRP టైంలో 26,000 ఓట్లు ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది.
మన పార్టీకి చిన్న చిన్న కార్యకర్తలు వేల మహిళలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ 10 సంవత్సరాల పార్టీని నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో పార్టీని మోసిన ప్రతి కార్యకర్తకి ప్రతి వేల మహిళలు కూడా మంచి గౌరవం దక్కిందని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సభలో మీరందరూ చూశారు. ఏదైతే మనం గర్వపడే విధంగా ఆయన మాట్లాడే తీరు మనందరూ కూడా ఇంకా ధైర్యంగా ముందుకెళ్లే ఆలోచన ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మనందరికి చెప్పారు. గ్రామ స్థాయి నుంచి, పంచాయతీల నుంచి, మండల స్థాయి నుంచి అన్ని పదవులు కూడా 33% మన జనసేన పార్టీకి వస్తాయి. మీరు ఎవరైతే నా కోసం పార్టీ కోసం కష్టపడ్డారో అందరినీ నేను గుర్తిస్తానని ఆయన చెప్పిన తీరు రాష్ట్రమంతా కూడా జనసైనికులు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మనందరం కూడా మహిళలు నిస్వార్థంగా మన జనసేన పార్టీలో వేల మహిళలు ఏమి ఆశించకుండా జనసేన పార్టీ కోసం నూజివేడగలరు జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మహిళలు కూడా రావడం అనేది చాలా సంతోష విషయం.